తమిళనాడులో కొత్త జెండా ఎగిరింది. సరికొత్త పొలిటికల్ పార్టీ ఆవిష్కృతమైంది. నవ యువ రాజకీయాలే లక్ష్యంగా బరిలోకి దిగారు హీరో విజయ్. ఇందుకోసం ఆయన చేసిన రిస్కులు, రాజకీయ భవిష్యత్తుపై ఆయన పెట్టుకున్న ఆశలు అలా ఉంచేద్దాం. ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదుగుతాడు, తమిళుల ఆశాకిరణంగా మారడానికి ఆయన వేస్తోన్న ఎత్తుగడలేమిటి, ఇవన్నీ కూడా అలా ఉంచితే పందెంకోళ్ల పాలిటిక్స్కి అడ్డా అనిపించుకునే తమిళనాట విజయ్ని ఢీకొట్టే ధీశాలు ఎవరు అనేది కూడా కీలకమైన చర్చే. పార్టీ పేరు తమిళగ వెట్రికళగం, తమిళులో విజయ కూటమి. జెండా నిండా మెరూన్ కలర్ అండ్ పసుపచ్చ, పోరాడే తత్వానికి సింబల్ గా 2 ఏనుగులు, మధ్య వాగై పుష్పం. ఈ పువ్వును విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రవిడులు. ఇది క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక. చూడ్డానికి స్పెయిన్ వాళ్ల జాతీయ జెండాలా ఉందంటూ సోషల్ మీడియాలో అప్పుడే విమర్శలు వస్తున్నాయి. జెండా సంగతి అటు ఉంచితే మన తమన్ సంగీతం అందించిన జెండా పాట మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. పుట్టుకతో అందరూ సమానమే అనేది విజయ్ పెట్టిన కొత్త పార్టీ సైద్ధాంతిక నినాదం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయబోతోంది హీరో విజయ్ పార్టీ. ఫస్ట్ టైం ఓటర్లేన టార్గెట్ అని ఇప్పటికే అనౌన్స్ చేశారు విజయ్. ఇప్పటికే యువతకు ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్ల మనసుల్ని దోచుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. మన మొదటి రాష్ట్ర మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని చెప్పారు విజయ్. విజయ్ కున్న సినిమా బ్యాక్గ్రౌండ్ కి తమిళనాడు రాజకీయాలకు ఉన్న లెక్క మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమిళనాట గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగని సినిమా వాళ్లంతా పాలిటిక్స్ లో సక్సెస్ అవుతారనే సిద్ధాంతం లేదు కూడా. శివాజీ గణేశన్, విజయకాంత్, శరత్ కుమార్ తమిళనాడు ప్రజా జీవితంలో పెద్ద ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్లైతే రాజకీయాల్లోకి రావాలా వద్దా అని దశాబ్దాల తరబడి డైలమాలో ఉండి చివరాఖరుకు వెనకడుగు వేశారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పటికీ 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు ఎంజీఆర్, మరోవైపు అన్నాదురై షాడోలు, మధ్యలో విజయ్ బొమ్మ. పాటలోని ఈ పిక్ మాత్రం మాస్ జనాల్లో బాగా వైరల్ అవుతోంది. విజయ్ కి అన్నా డిఎంకే బ్యాకింగ్ ఉండబోతోందా? జయలలిత తర్వాత 0 సైజ్ కు చేరిన అన్నా డిఎంకే పార్టీనే విజయ్ తన పొలిటికల్ కెరియర్ కి ఆసరాగా వాడుకోబోతున్నారా అనే చర్చ మొదలైంది. తమిళనాడులోనే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉన్న హీరో దళపతి విజయ్. సూపర్ స్టార్ రజనీకాంత్ ను దళపతిగా పిలుచుకునే అభిమానులు విజయ్ ను ఇళయ దళపతి అంటే యువ దళపతి అని పిలుచుకుంటారు. యూత్ లో ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో విజయ్. ఆయన సినిమాలు తమిళనాడులో రిలీజ్ కాని రోజుల్లో పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మరీ చూసేంత ప్యాషన్ ఉంది. విజిల్, మెర్సెల్ లాంటి సినిమాలతో యువ ఆడియన్స్ కు ఇన్స్పిరేషన్ గా మారారు. ఇప్పుడు వెంకట ప్రభు డైరెక్షన్ లో గోట్ అనే భారీ సినిమా చేస్తున్న విజయ్ ఇంకొక సినిమా మాత్రమే చేస్తానని చెప్పేశారు. 100 కోట్ల రెమ్యూనరేషన్ ని, లావిష్ లైఫ్ స్టైల్ ని వద్దనుకుని ప్రజా జీవితంలోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ తమిళనాట సీరియస్ పొలిటీషియన్ గా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంత సీరియస్ గా ఫైటింగ్ కి దిగుతున్న విజయ్ కి పోటీ ఇచ్చే రాజకీయ శత్రువు ఎవరై ఉంటారు? పక్కా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్ గా విజయ్ ని అదే సినిమా బ్యాక్ డ్రాప్ ఉన్న మరో యాంక్టార్ ఢీకొట్టబోతున్నారా? విజయ్ వర్సెస్ ఉదయ్, ఇదే ఖతర్నాక్ కాంబినేషన్ కాబోతోందా? డిఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ విజయ్ పొలిటికల్ ఎంట్రీని ఛాలెంజ్ గా తీసుకోబోతున్నట్టు టాక్. పార్టీలోనూ పార్టీ బయట యూత్ ఐకాన్ గా చలామణి అవుతున్న ఉదయనిధి తండ్రి క్యాబిన్ లో మినిస్టర్ గా ఉంటూనే తరచూ సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ తో, పబ్లిక్ తోనూ కనెక్టివిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇటీవలే ఉదయనిధి చేసిన మామనాన్ మూవీ దళిత సమాజాన్ని ఆకట్టుకుని మంచి విజయాన్ని దక్కించుకుంది. మిగతా ఈక్వేషన్స్ ఎలా ఉన్నప్పటికీ తమిళనాట నెక్స్ట్ జన్ పాలిటిక్స్ లో విజయ్ కి, ఉదయ్ కి మధ్యనే వార్ జోన్ క్రియేట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా యూత్ ఓటర్లంతా వీళ్ళిద్దరు వైపే చేరిపోతారని, 2026లో అసెంబ్లీ పోరాటం రసవత్తరంగా మారబోతుందని తమిళగడ్డపై ఓ టాక్ నడుస్తోంది.